కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఉంది కదా, ఎంత పెద్ద అవకాశం ఇది. యాక్చువల్లీ మనది వచ్చి సర్వీస్ బేస్డ్ కంపెనీ సార్. ఇంజనీర్తో కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే వాళ్ళకి మైండ్ సెట్ ఎలా అంటే ఇంజనీర్ ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం స్టార్ట్ చేసింది ఎక్కడంటే అదే మెయిన్ పాయింట్. ఒక కస్టమర్ మీ దగ్గరికి వస్తే రిటర్న్ మీ దగ్గరికి వచ్చేలా ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? కస్టమర్ మన దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక మేస్త్రి ఎంత చెప్తాడో మనం అంతే చెప్తాం. యాక్చువల్గా మన దగ్గర టీం అనేది 10 మెంబర్స్ టీం ఉంది సార్. ఓకే, 10 మెంబర్స్ ఎలా అంటే ఫ్రెండ్ సర్కిల్ టోటల్. క్వాలిటీలో డిఫరెన్స్ ఉండదు సార్. ఓన్లీ మనం వాడే ప్రోడక్ట్ ఏది ఉందో అది బ్రాండ్ పరంగా చూసుకొని ఓల్డ్ ట్రెడిషన్ న్యూ ట్రెడిషన్ చూసుకుంటే కనుక చేంజెస్ అవుతాయి, కానీ క్వాలిటీలో ఎలాంటి చేంజెస్ అవ్వదు. ఎవ్రీ బిల్డింగ్కి మనం ప్లాన్ అప్రూవల్ చేపియాలంటే కనుక మనకి ఎల్టీపీ లైసెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి. అది లేబర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి సార్. మన దగ్గర చేసే లేబర్స్కి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా అది రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది కాబట్టి ఆ లేబర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఏది బిజినెస్ అయినా 15% అనేది మినిమం. మేము చేసేది వచ్చి 8 to 10% చేస్తాం సార్. మనం తక్కువ బడ్జెట్ చేసుకుంటే ఎక్కువ కస్టమర్స్ని గ్రాప్ చేయొచ్చు. మీ గ్రోత్ ఎలా జరిగింది? ఇక్కడ ఇంజనీర్స్ని అంతగా ఈజీగా ఎవరు నమ్మరు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఉంది కదా, ఎంత పెద్ద అవకాశం ఇది, లేకపోతే బిజినెస్ ఎంత పెద్దది, ఎవరైనా రావాలనుకుంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా అవకాశం ఉందా, లేకపోతే ఇట్స్ ఆల్రెడీ క్రౌడెడ్ స్పేస్ అనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది చాలా పెద్ద ఫీల్డ్ అండి. మన ఇండియా చైనా అనేది ఒక ఫుల్లీ పాపులేషన్ కంట్రీ. ఇక్కడ మనకి మెయిన్ థింగ్స్ ఏమంటే లైక్ హ్యూమెన్స్కి షెల్టర్, డ్రెస్, ఫుడ్ ఇలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది టోటల్లీ మనకి ఆల్ అబౌట్ 60% వర్క్స్ అనేది టోటలీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రిలేటెడ్ వర్క్సే. లైక్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాబట్టి అనుకోండి, మెటీరియల్ సప్లై అనుకోండి, ఇవన్నీ బిజినెసెస్ ఆల్ అరౌండ్ 60% ఆఫ్ బిజినెసెస్ అన్నీ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ ఓన్లీ. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రతి ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి మీరు, మెటీరియల్ పరంగా కానీ యాజ్ అ సర్వీస్ బేస్డ్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కానీ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా లాస్ అనేది మినిమంలో ఉంటుంది. లాస్ అనేది మ్యాక్సిమం అవ్వదు. ఆల్మోస్ట్ ప్రాఫిటబుల్లోనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఒక కస్టమర్ మీ దగ్గరికి వస్తే రిటర్న్ మీ దగ్గరికి వచ్చేలా ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? హౌ ఆర్ యూ పొజిషనింగ్ యువర్ బిజినెస్? సార్ యాక్చువల్లీ మనది వచ్చి సర్వీస్ బేస్డ్ కంపెనీ సార్. యాక్చువల్లీ ఇక్కడ లోకల్లో ఎలా ఉంటుందంటే ఇంజనీర్తో కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే వాళ్ళకి మైండ్ సెట్ ఎలా అంటే హెవీ కాస్ట్ అవుతుందేమో, ఇంజనీర్ ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం స్టార్ట్ చేసింది ఎక్కడంటే అదే మెయిన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ని హౌస్ కన్స్ట్రక్షన్ కోసం మనం హెడ్ చేసుకోవాలంటే కామన్ పర్సన్ అతని మైండ్లో వచ్చేది ఏమంటే 1 lakh rupees, 1.5 lakh అలా వాళ్ళకి ఛార్జ్ ఇవ్వాలా, అంత అమౌంట్ ఎక్కడి నుంచి తేవాలా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అదే మనం బేస్ చేసుకొని కస్టమర్ మన దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక మేస్త్రి ఎంత చెప్తాడో మనం అంతే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 BHK హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఈజీగా ఒక 20 lakhs ఖర్చు అవుతుంది అనుకోండి. మేస్త్రి 20 lakhs చెప్పేస్తాడు అతనికి. మనం కూడా కస్టమర్కి 20 lakhs చెప్తాము, అందులోనే మన ఫీజు వచ్చేస్తుంది. ఎలా అంటే మేస్త్రి ఏం చేస్తాడు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెటీరియల్ వేస్టేజ్ అని వెళ్ళిపోతుంది. ఈజీగా 5% మనం మెటీరియల్ వేస్టేజ్ చేసుకున్న 20 lakhsలో 5% ఈజీగా 1 lakh rupees వచ్చేస్తుంది. అదే మన ఫీజు. ఆ వేస్టేజ్ అవ్వకుండా మీ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ ఎలా మీరు రీఫైన్ చేస్తారు? అంటే మనకి సార్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అవ్వకముందే మన దగ్గర మొత్తం ప్రొసీజర్ ఉంటుంది. ఎస్టిమేషన్ కానీ, వాళ్ళ డిజైన్స్ కానీ, 3D వ్యూస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వర్క్ జరుగుతుంది, దానికోసం మనకి ఎంత మెటీరియల్ ఖర్చు అవుతుంది అనేది మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారంగా మనం వర్కౌట్ చేసుకుంటే కనుక మనకి వేస్ట్ పర్సెంటేజ్ అనేది 0 చేసుకోవచ్చు. సో ఇంతమందికి మీరు కేటర్ చేయాలంటే టీమ్ చాలా ఇంపార్టెంట్. టీమ్ చాలా బాగా పని కూడా చేయాలి. సో హౌ డు యూ ఎన్షూర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ యువర్ టీమ్ మెంబర్స్? మనము ఒక టీమ్ చూస్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్ అయి ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ ఇంజనీర్, నాకు కన్స్ట్రక్షన్ రిలేటెడ్, సైట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ కానీ నేను చూసుకోగలను, నేను హ్యాండిల్ చేసుకోగలను. ఓకే, ఇదే ఫీల్డ్ ఫైనాన్స్ పరంగా ఉంటారు. ఫైనాన్స్ పరంగా అంటే మనకి అంత నాలెడ్జ్ లేనప్పుడు మనం వేరే పర్సన్స్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీగా చేసుకోవాలా. వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ, పేమెంట్ రిసీవ్ ప్రాసెస్ కానీ, స్టేజ్ వైజ్ రిసీవింగ్ ప్రాసెస్ కానీ ఆ ప్రాసెస్ని హైర్ చేసుకోవాలనుకుంటే మనకి దగ్గరలో ఎవరున్నారు
ఫీజిబిలిటీగా వర్క్ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళని కన్సిడర్ చేసుకొని మనం హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మన దగ్గర టీం అనేది 10 మెంబర్స్ టీం ఉంది సార్. ఓకే. 10 మెంబర్స్ ఎలా అంటే ఫ్రెండ్ సర్కిల్ టోటల్లీ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రెండ్స్ కలిసి మనమంతా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా నేను రాను అని బ్యాక్ ఆఫ్ అయితే, నాకు ఇది వద్దు అనుకుంటే, అలాంటి ప్రాబ్లం ఏమైనా జరిగింది? మనం శాలరీ బేస్ పెట్టుకుంటే కనుక ఈ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది సార్. ఓకే. యాక్చువల్గా మనం చేసే ప్రాసెస్ ఎలా అంటే శాలరీ బేస్ కాదు. ఎవరైతే మన దగ్గర వర్క్ చేస్తున్నారో పర్సెంటేజ్ ఎంత ఎక్కువ వర్క్స్ మనం చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. శాలరీ అంటే మీరు ఎంతైనా చేయండి, అంత ఆ శాలరీ వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిరుతాండి. మార్కెటింగ్ చేసేటప్పటికి మనం పెట్టిన కాస్ట్ ఎక్కువైపోతుంది. బట్ అయితే దాన్ని ఇన్ టైంలో మనము వ్యాలిడేట్ చేసి దాన్ని మార్కెటింగ్ చేయలేకపోతే లాసెస్ వస్తాయి కదా సార్. అంటే సార్ మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మన దగ్గర 3D వ్యూస్ ఉంటుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 BHK కన్స్ట్రక్షన్ చేయాలా, దానికంటే ముందే మన దగ్గర ఓవరాల్ వీడియో అంటే వాక్ త్రూ వచ్చేస్తుంది సార్. అర్థమవుతుందా? ఓకే ఓకే. కన్స్ట్రక్షన్ కాకముందే మనకి హౌస్ ఎలా కనపడుతుంది, అవుటర్ ఎలివేషన్ వ్యూ ఎలా ఉంటుంది, ఇన్నర్ సైడ్ ఎలా ఉంటుంది, మొత్తం వీడియో ఉంటుంది మన దగ్గర. కన్స్ట్రక్షన్ సైట్ చేసే కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ టైపే ఆ టైంలోనే మనం మార్కెటింగ్ కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తాం సార్. క్వాలిటీలో డిఫరెన్స్ ఉండదు సార్. ఓన్లీ మనం వాడే ప్రోడక్ట్ ఏది ఉందో అది బ్రాండ్ పరంగా చూసుకొని ఓల్డ్ ట్రెడిషన్ న్యూ ట్రెడిషన్ చూసుకుంటే కనుక చేంజెస్ అవుతాయి, కానీ క్వాలిటీలో ఎలాంటి చేంజెస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్రిక్ వాడినా అదే క్వాలిటీ వస్తుంది మనకి, ఏసీ బ్లాక్స్ సిమెంట్ బ్లాక్స్ వాడినా సేమ్ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు ఒక ఇండివిజువల్ మార్కెటింగ్ చేసేది వేరు, ఒక కంపెనీ మార్కెటింగ్ చేసేది వేరు. అంటే మీకు ఒక మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుందా? సో హౌ డు యూ ఎన్ష్యూర్, అంటే కంప్లీట్ ఇయర్ మీకు ఆర్డర్ ఉండేటట్టు ఎలా మీరు చూసుకుంటారు, ఎలా ఎన్ష్యూర్ చేస్తారు? ప్రజెంట్ అయితే మార్కెటింగ్ బడ్జెట్ అనేది ఏం అనలైజ్ చేయలేదు మేము అయితే. మార్కెటింగ్ అంటే కస్టమర్ మౌత్ టాకే సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసాము, 2-3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత స్మాల్ క్రాక్స్ కానీ వాటర్ లీకేజెస్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఫేస్ అయితే సెకండ్ టైం వాళ్ళు మన దగ్గర వస్తారనే గ్యారెంటీ ఉండదు. మేమేం చేస్తామంటే సార్, ఒక కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి 5 ఇయర్స్ సర్వీస్ ఫ్రీ ఇచ్చేస్తాం. ఓకే. 5 ఇయర్స్ లోపల వాళ్ళకి ఏమన్నా హింజెస్ కానీ, డోర్ హింజెస్ కానీ, విండో హింజెస్ కానీ, ఎక్కడైనా క్రాక్స్ కానీ, లేక వాటర్ లీకేజెస్ కానీ అయితే కనుక ఫ్రీగా సర్వీస్ మేము వచ్చి ఫ్రీగా వాళ్ళకి 5 ఇయర్స్ లోపు ఏమన్నా జరిగితే ఫ్రీగా ఇచ్చేస్తాం సార్. ఓకే. ఆ మౌత్ టాక్తోనే మనకి మార్కెటింగ్ అనేది 50% జరిగిపోతుంది. ఓకే. రిమైనింగ్ అనేది మనం మార్కెటింగ్ పర్సన్స్ హైర్ చేసి ఉన్నాము. ఓకే. లాస్ట్ 6-10 ఇయర్స్లో సార్ మీ గ్రోత్ ఎలా జరిగింది? మీ బిజినెస్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి, మీ కంపెనీ గ్రోత్ గురించి చెప్పండి. యాక్చువల్గా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ అయితే సార్ మేస్త్రీల పరంగానే సార్. ఎందుకంటే ఇక్కడ ఇంజనీర్స్ని అంతగా ఈజీగా ఎవరు నమ్మరు. మేస్త్రి లోకల్ పర్సన్స్ ఎలా అంటే మేస్త్రి ఏదైనా చెప్పేశాడు అనుకోండి, ఇంకా అతను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అతను చెప్పిందే రైట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంజనీర్స్ చెప్తే నమ్మరు. ఆ ఒక్క ఛాలెంజ్ మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. రిజిస్ట్రేషన్స్, రూల్స్, లైసెన్సెస్, దాని గురించి. మున్సిపాలిటీలో ఒక లైసెన్స్ తీసుకోవాలి ఉంటుంది సార్ ప్లాన్ అప్రూవల్ కోసము. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ అని ఒక లైసెన్స్ వస్తుంది, ప్లాన్ అప్రూవల్స్ చేపిస్తారు దాంతో. సో ఎవ్రీ బిల్డింగ్కి కొత్తది. ఎవ్రీ బిల్డింగ్కి మనం ప్లాన్ అప్రూవల్ చేపియాలంటే కనుక మనకి LTP లైసెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి. అది ఇంకొకటి మనం ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఒకటి, లేబర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి సార్. మన దగ్గర చేసే లేబర్స్కి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా అది రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది కాబట్టి ఆ లేబర్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు కడపలో ఒక బిల్డింగ్ పట్టారనుకోండి, 10 మెంబర్స్ అక్కడ, లైక్ ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ యూ కాంట్ టేక్ అదర్ బిల్డింగ్. సో ఎలా మేనేజ్ చేస్తారు? 10 మెంబర్స్ ఒకే వర్క్ ఏం చేయం సార్, డిఫరెంట్ డొమైన్స్ ఇలా మేము డివైడ్ అయిపోయాము. కరెక్ట్. కన్స్ట్రక్షన్ డొమైన్ ఒకటి, ఇంటీరియర్ డొమైన్ ఒకటి, వాటర్ ప్రూఫింగ్ డొమైన్ ఒకటి, హౌస్ సేలింగ్ డొమైన్ ఒకటి, ఒక డొమైన్ మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ డిఫరెంట్గా విడిపోయి వర్క్ చేస్తున్నాం సార్. వాట్ ఆర్ ద టూల్స్ అండ్ యాప్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ దట్ యూ యూస్ టు క్యాల్కులేట్ ఆల్ దిస్ అండ్ మెయింటైన్? ట్రాక్ అంటే సార్ ఎస్టిమేషన్ చేయడానికి మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఒకటి ఉంది సార్ సాఫ్ట్వేర్. ట్రాక్ చేయడానికి MSP మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. రీసెంట్గా కొంతమంది ఆన్సైట్ అని ఒక ట్రాక్ అప్లికేషన్ ఆన్సైట్ అప్లికేషన్, ఫ్రీ అప్లికేషన్, ఎవరైనా చేసుకోవచ్చు, అది పబ్లిక్లీ
సో పవర్ ప్లే అని ఒక అప్లికేషన్ ఉంది, ఫోన్ మొబైల్ అప్లికేషన్, ఫ్రీ అప్లికేషన్. దాంట్లో కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. బిజినెస్ ప్రాఫిట్ అనేది సార్, బిజినెస్ రన్ చేయాలంటే మనం శాలరీస్ ఇవ్వాలా, మన స్టాఫ్ ఉండదు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, కంపల్సరీ ప్రాఫిట్ పెట్టుకోవాలి సార్. అంటే బయట మార్కెట్లో జరిగే ప్రాఫిట్ కంటే మనం తక్కువ పెట్టుకుంటాం. మార్కెట్లో ఈజీగా మీరు చూసుకుంటే 15 to 20% ప్రాఫిట్ పర్సంటేజ్ పెట్టుకునే చేస్తారు. ఏది బిజినెస్ అయినా 15% అనేది మినిమం. మన దగ్గర మేము చేసేది వచ్చి 8 to 10% చేస్తాం సార్. కస్టమర్స్ అంటే సార్ 100 మంది వచ్చి మన దగ్గర 100 మంది 1 రూపీ చేసుకుంటే 100 రూపీస్ ఎలా అవుతుందో, మనం తక్కువ బడ్జెట్ చేసుకుంటే ఎక్కువ కస్టమర్స్ని గ్రాప్ చేయొచ్చు కదా సార్. ఒక న్యూ బిగినర్ మీ బిజినెస్ ఫీల్డ్లో దిగాలంటే మీరు చెప్పేటువంటి ఏమన్నా వాళ్ళకి మంచి బెస్ట్ టెక్నిక్స్ కానీ, అంటే వాళ్ళు అరే నేను ఇవి చేశాను మీరు ఇవి చేయకూడదు, మీరు ఇలా చేయొద్దండి అని మీరేమన్నా మీ ఎక్స్పీరియన్స్ మాకేమైనా షేర్ చేస్తారా సార్? ఈ బిజినెస్లో రావాలంటే సార్ మినిమం అంటే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పక్కాగా ఉండాలి సార్. చాలామంది సివిల్ చదువుకుంటారు, చదువుకున్న వాళ్ళే ఓల్డ్ ఆలోచనలు ఉంటాయి సార్ కొంతమందికి, ఇంకా పాతకాలపు లైక్ వాస్తు పరంగా చాలామంది డిఫరెంట్గా చెప్తుంటారు. కానీ మనం అయితే ఏదైతే కాలేజెస్లో చదువుతామో, ఏదైతే మా నార్మల్గా ఆర్కిటెక్చరింగ్లో చదువుతామో దానికి విరుద్ధంగా ఉంటుంది అంతా. ఇవి మనం చదువుకున్న వాళ్ళు వాళ్ళకి చెప్పాలి, అది చెప్పకుండా వాళ్ళు కూడా అదే ఫాలో అయిపోయి ఏదో వర్క్ వచ్చేయాలా, మనకి వర్క్ చేసేయాలా, డబ్బులు వచ్చేయాలా అనే ఆలోచనతో వస్తే కనుక ఇది సెట్ అవ్వదు ఈ బిజినెస్ అనేది. ఇట్ వాస్ నైస్ స్పీకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. Boss Wala. Be the boss.